హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు. ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. నిజమైన బంధువులు సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయే స్నేహితుడు, శాంతియే భార్య, ఓర్పే పుత్రుడు. ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు, విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. అప్పుడే జీవితంలో మనశ్శాంతిగా బతకగలవు. తోటమాలి రోజూ నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఈ చెట్టు ఫలాలనిస్తుంది. రోజుకో ఒక మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు ఫలితం కనిపిస్తుంది. మనకు ఎన్ని పనులు ఉన్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ. అడుగడుగునా కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. ఒక మనిషిని ప్రేమించవచ్చు, కానీ బానిస అవ్వకూడదు. ప్రేమిస్తే దూరమైన ప్రేమ చావదు, కానీ బానిస అయితే రోజు బాధతో ఏడుస్తూ చావాలి. బతకాలంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బతికున్నంగానే సమాధి కడతారు. గుర్తుపెట్టుకో. విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం. ఎందుకంటే చెప్పినవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. విధి ఎంత విచిత్రమైందో కదా. ఒంటరిగా ఉన్న మనిషికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కలుపుతుంది. ఇష్టపడేలా చేస్తుంది. ఇష్టాన్ని పెంచుతుంది. ప్రేమగా మారుస్తుంది. చివరికి తిరిగి వాళ్ళని దూరం చేసి ఒంటరిగా వదిలేస్తుంది. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ. నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. నిజాయితీగా ప్రేమించిన వారికి కన్నీళ్లు ఎక్కువ. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో ఎదురైన అనుభవాలు చాలు. గర్వం తలకెక్కితే ఒకసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. జీవితం అనే పొలంలో ఆశ అనే విత్తనాలు నాటాను. మొలకెత్తే సమయానికి దురదృష్టం అనే పక్షి తినేస్తుంది. ఆ పక్షి ఆకలి తీరుతుంది అని ఆనందించనా, లేక అసలు విత్తనాలకి ఆయుష్ లేదని బాధపడనా? ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నోడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఎంత గొడవ పడినా
మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. బాధలు పంచుకో కానీ బలహీన పడకు. బాధ్యత అనుకో కానీ బరువుగా చూడకు. బలహీన పడితే బ్రతకనివ్వరు, బరువుగా చూస్తే బ్రతకలేవు. ఒక్క విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ నష్టాలు, సుఖాలు, అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి. జీవితంలోకి ఇవి వస్తూ పోతూ ఉంటాయి. అది అనివార్యం. ఆ మాటల్ని మనసుకి పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఒక అబద్ధం నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి, ఆడుతూనే ఉండాలి. కానీ ఒక నిజం ఇవాళ నిన్ను దోషిగా చూపించొచ్చు, కానీ నిన్ను జీవితాంతం తల ఎత్తుకొని మహారాజులా నిలబడేలా చేస్తుంది. అన్నది మాటే కదా, ఏమవుతుంది అని తేలికగా తీసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటకి, నరాలన్నింటికీ జీవం పోసే గుండె గాయపడుతుంది అని గుర్తుంచుకో. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. ఆడపిల్ల ఇంటికి అందమే కాదు, సృష్టికి మూలం కూడా. అలాంటి ఆడపిల్లను ఏడిపించవద్దు. ఆమె పెదవులపై చిరునవ్వు చెరగనివ్వొద్దు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మోసం చేసే అమ్మాయిలు అది కావాలి, ఇది కావాలి అంటారు, కానీ నిన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి మాత్రం నువ్వుంటే చాలు అంటుంది. మన విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉండటం కన్నా ఒంటరిగా ఉండటమే మంచిది. మనం ఎలా బ్రతకాలి అంటే, మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.